హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో శాసనోల్లంఘన ఉద్యమం గురించి అయితే పూర్తిగా నేర్చుకుందాం. సో శాసనోల్లంఘన ఉద్యమాన్ని ఏమంటారంటే సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ అని కూడా అంటారు. సో శాసనోల్లంఘన ఉద్యమం ఎప్పుడు స్టార్ట్ అయిందంటే మనకి 1930 నుంచి 34 వరకు అయితే జరిగింది. సో దీని యొక్క నాయకుడు ఎవరంటే గాంధీజీ, అలాగే ఆ టైంలో వైస్రాయ్ ఎవరంటే లార్డ్ ఇర్విన్. అలానే శాసనోల్లంఘన ఉద్యమానికి ఇంకా ఏం నేమ్స్ ఉన్నాయంటే అదర్ నేమ్స్ ఏంటంటే మనకి దండి సత్యాగ్రహం, ఉప్పు సత్యాగ్రహం, అలానే వైట్ ఫ్లోయింగ్ రివర్ అనమాట. ఇది మనకి ఉప్పు సత్యాగ్రహం ఇవి దేనికోసం చేస్తారంటే మనకి బ్రిటిష్ వాళ్ళు 1882లో అయితే మనకు ఉప్పు చట్టాలను అయితే తీసుకొస్తారనమాట. సో ఆ చట్టాలను అయితే వ్యతిరేకించడం కోసం అని చెప్పి మన వాళ్ళైతే ఏం చేస్తారంటే గాంధీజీ ఇక్కడ సత్యాగ్రహాలను అయితే స్టార్ట్ చేస్తారు. అయితే మనకి ఫిబ్రవరి 1930లో మనకి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి అయితే గాంధీజీ అయితే అధ్యక్షుడిగా వెళ్తారనమాట. సో అది ఎక్కడ జరిగిందంటే సబర్మతి ఆశ్రమంలో అయితే జరిగిద్ది. అయితే గాంధీజీ ఏం చేస్తారంటే 1930 జాన్ 31 రోజు ఒక 11 పాయింట్ అల్టిమేటం అంటారనమాట. సో 11 పాయింట్ అల్టిమేట్ డిమాండ్లను అయితే వాళ్ళు బ్రిటిష్ వారికి అయితే ఇస్తారనమాట. అయితే అవేంటి అంటే సైనిక ఖర్చును అయితే 50% తగ్గించాలి, అలానే భూమి శిస్తు 50% తగ్గించాలి, ఉప్పు చట్టాలను కూడా తీసేయాలని చెప్తాడు, అలానే మద్యపానం నిషేధించాలి. నెక్స్ట్ ఇంకేంటంటే ఇక్కడ భారతీయ ఇప్పుడు పరిశ్రమలు ఉంటాయి కదా, వాటికి రక్షణ కల్పించాలి, అలాగే రాజకీయ ఖైదీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళనైతే విడుదల చేయాలి. నెక్స్ట్ నౌకా పరిశ్రమ, అలాగే ఇండియన్ ఆర్మీ యాక్ట్లో కూడా మార్పులు తీసుకురావాలి, అలానే క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్లో కూడా, అలానే పోస్టల్ రిజర్వేషన్ బిల్ను కూడా ఆమోదించాలి. సో ఇవి అనమాట, అవి 11 పాయింట్ అల్టిమేటం అంటారు అనమాట. వీటిని గాంధీజీ అయితే ఈ డిమాండ్లను అయితే చెప్తాడనమాట ఇర్విన్కి. అయితే దాని తర్వాత మనకి 1930 మార్చి 12లో గాంధీజీ ఏం చేస్తారంటే ఈ 11 డిమాండ్లు ఉన్నాయి కదా, సో వాటిని అయితే ఈ బ్రిటిష్ ప్రభుత్వం అయితే ఏం పట్టించుకోదు. అప్పుడేం చేస్తాడంటే గాంధీజీ 1930 మార్చి 12 రోజు 70 మందితోని గాంధీజీ సబర్మతి ఆశ్రమం దగ్గరికి అయితే వెళ్తాడనమాట. వెళ్ళి అక్కడ కాలినడకన అయితే అక్కడ ఏం చేస్తాడంటే ఉప్పు సత్యాగ్రహాన్ని స్టార్ట్ చేయాలని అనుకుంటాడు. సో అక్కడికి వెళ్ళి దాని తర్వాత అక్కడి నుంచి ఏం చేస్తాడు, దండి అనే ప్రాంతానికి అయితే వెళ్ళి అక్కడ దండిలో అయితే ఉప్పు సత్యాగ్రహాన్ని అయితే స్టార్ట్ చేస్తాడు ఏప్రిల్ 6 రోజు అనమాట. సో అక్కడ ఏప్రిల్ 6 రోజు అయితే మనకి దండిలో అయితే ఉప్పు సత్యాగ్రహాన్ని అయితే స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది. అయితే ఈ ఉద్యమం అయితే మనకి 2 దశలుగా అయితే చెప్పుకోవచ్చు. సో ఆ 2 దశలుగా జరిగిందనమాట. సో ఆ 2 దశలు ఏంటంటే ఫస్ట్ వచ్చేసి మనకి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగిందంటే 1930 ఆగస్టు 6 నుంచి 1931 మార్చ్ 8 వరకు అయితే జరిగింది. సో అప్పుడు మనకి వైస్రాయ్ ఎవరంటే లార్డ్ ఇర్విన్. అలాగే నెక్స్ట్ రెండవ దశ ఏంటంటే 1932 నుంచి 1932 జాన్ 4 నుంచి 1934 మే వరకు అయితే జరిగింది. సో అప్పుడు వైస్రాయ్ ఎవరంటే మనకి వెల్లింగ్టన్. అయితే గాంధీజీ ఇక్కడ దండి ప్రాంతంలో స్టార్ట్ చేశారు కదా ఈ ఉప్పు సత్యాగ్రహాన్ని, అలానే వివిధ ప్రాంతాల్లో వివిధ నాయకులు అయితే మనకి స్టార్ట్ చేయడం అయితే జరిగిందనమాట వేరే ప్రాంతాల్లో. సో అదేంటో చూద్దాం. సో ఇక్కడ మనకి ఫస్ట్ వచ్చేసి దండి వచ్చేసి మనకి మహాత్మా గాంధీ, సో వేదారణ్యము వచ్చేసి రాజగోపాలాచారి, పయన్నూరు వచ్చేసి అదో కే కెలప్పన్ అనమాట. సో నెక్స్ట్ మచిలీపట్నం అయ్యదేవర కాళేశ్వరరావు, అలానే విశాఖపట్నం వచ్చేసి తెన్నేటి విశ్వనాథం, అలాగే నెక్స్ట్ చొల్లంగి వచ్చేసి బులుసు సంభమూర్తి అనమాట. నెక్స్ట్ నెల్లూరు వచ్చేసి బెజవాడ గోపాలరెడ్డి, అలాగే మైలపూర్ వచ్చేసి తమిళనాడు ఇక్కడ రాష్ట్రం అనమాట. సో ఇక్కడ ఎవరంటే టంగుటూరి ప్రకాశం, దుర్గాబాయ్ దేశముఖ్ అయితే స్టార్ట్ చేశారనమాట. అలానే దారసానా ప్రాంతాల్లో సరోజిని నాయుడు, ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి పేషవార్ అనమాట. సో ఇక్కడ ఎవరంటే మనకి ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ అనమాట. ఇతను ఎక్కడ చేశారంటే వాయు సరిహద్ద రాష్ట్రం దగ్గర అయితే ఇతనైతే చేశారనమాట, పేషావర్ అనమాట. అంటే ఈ ప్రాంతంలో అయితే ఇతనైతే చేయడం జరుగుతుంది. సో ఈ రెండైతే చాలా ఇంపార్టెంట్ మనకి, దారసాన సరోజిని నాయుడు, అలాగే పేషావర్ వచ్చేసి మనకి ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ అనమాట. అలాగే ఇతని యొక్క బిరుదులు ఏంటంటే మనకి సరిహద్దు గాంధీ, అలాగే ప్రాంతీయ గాంధీ, నెక్స్ట్ బాద్షా ఖాన్ ఇతని యొక్క బిరుదులు. అలాగే ఇతను ఒక పత్రికనైతే పత్రికనైతే చేశారనమాట. సో ఆ పత్రిక పేరు ఏమిటి అని అంటే
ఫక్తూన్ అనమాట. ఇతను ఉర్దూ భాషలో అయితే రాయడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి బీహార్‌లో బాబు రాజేంద్ర ప్రసాద్, అలాగే అలహాబాద్ వచ్చేసి ఏపీ వచ్చేసి మనకి ఎమన్ రాయ్, అలాగనే కొండా వెంకటప్పయ్య. ఈ కొండా వెంకటప్పయ్యని మనం ఏమని చెప్పుకోవచ్చు అంటే మనకి డిక్టేటర్ అంటారు ఇతన్ని. అలాగే ఇతని యొక్క బిరుదు ఏంటంటే దేశభక్త అనమాట. అయితే ఇతను కూడా ఒక పత్రిక అయితే రాయడం జరిగింది. ఆ పత్రిక ఏంటంటే రాజకీయ పత్రిక అనమాట. సో, ఆ పత్రిక నేమ్ ఏంటంటే కృష్ణ పత్రిక. అది ఎప్పుడు స్టార్ట్ చేశారంటే మనకి 1907లో అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. అయితే ఎక్కడ అంటే మచిలీపట్నంలో. అయితే ఈ కృష్ణ పత్రిక యొక్క సంపాదకుడు ఎవరంటే మట్నూరి కృష్ణారావు అనమాట. మరి స్టార్ట్ చేసింది ఇక్కడ కొండా వెంకటప్పయ్య. కానీ ఇక్కడ వచ్చే సంపాదకుడు ఎవరు అంటే మట్నూరి కృష్ణారావు. అలానే మనకి ఇక్కడ కేలప్పని చూసాం కదా కేరళ ప్రాంతంలో. సో, అతని యొక్క బిరుదు ఏంటంటే మనకి రాజకీయ ఖడ్గం. అయితే అదే టైంలో మనకి మణిపూర్‌లో అయితే రాణి గైడల్ అనే మహిళలైతే చేయడం జరుగుతది. ఈ మహిళ 1932లో మనకి ఇక్కడ చేసినందుకు అస్సాంకైతే తీసుకెళ్తారన్నమాట. అస్సాంలో జైలుకైతే తీసుకెళ్ళడం జరుగుతది. అప్పుడు ఆమె వయసొచ్చేసి 13 ఇయర్స్ అనమాట. సో, తన జీవితం దాని యవ్వనం మొత్తం ఇక్కడ జైల్లోనే అయితే గడిచిపోవడం జరుగుతది. ఎప్పుడు తనని రిలీజ్ చేస్తారంటే 1947 తర్వాత అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతది. అయితే వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఎవరైతే ఉన్నారు గదా! సో, వాళ్ళు మనం లెటర్ గూడా రాస్తాడనమాట. అంటే గాంధీజీ చెప్పినప్పుడు వాళ్ళేం రెస్పాన్స్ చేయకుండా ఏం పట్టించుకోరు గదా! అప్పుడేం చేస్తాడంటే గాంధీజీ ఇక్కడ దార్సాలలో మేము ఉప్పు ఫ్యాక్టరీపై దాడి చేస్తున్నాం అని చెప్పి మే 4th రోజైతే లెటర్ రాస్తాడు. అయితే ఇప్పుడు మనం లెటర్ రాసినప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం ఏమి ఊరుకోకుండా ఏం చేస్తదంటే మే 5th రోజు ఏం చేస్తదంటే గాంధీజీని ఎర్రవాడ జైలుకైతే తీసుకెళ్లడం అయితే జరుగుతది. సో, అప్పుడేం చేస్తాడంటే గాంధీజీ ఇక్కడ మనకు ఉన్నారుగా ఇక్కడ సత్యాగ్రహాలనైతే ఫస్ట్ సత్యాగ్రహిగా అయితే మనకి అంటే నేను ఎట్లాగో జైలుకెళ్తానని అతను ముందే ఫిక్స్ అయిపోయి, గాంధీజీ ఏం చేస్తారంటే ఫస్ట్ సత్యాగ్రహగా అబ్బాస్ తెబ్జీని, అలానే రెండవ సత్యాగ్రహిగా సరోజినీ నాయుడిని అయితే పెడతాడనమాట. మీరే ఈ ఉద్యమాన్ని నడిపించండి అని చెప్పి వెళ్తాడు. అయితే అప్పుడు సరోజినీ నాయుడికి హెల్ప్ ఎవరు చేస్తారంటే ఈ గాంధీ కుమారుడు ఉన్నారు కదా! సో, మణిలాల్ గాంధీ అయితే హెల్ప్ చేయడం అయితే జరుగుతది. అయితే గాంధీజీ ఎందుకు అంటే ఈ ఉద్యమం చేసిండని చెప్పాం కదా! సో, ఈ ఈ చట్టాలున్నాయి గదా! ఈ చట్టాలనైతే తీసేయండి అని చెప్పి ఇర్విన్‌కైతే చెప్తాడు. అవేం చట్టాలో చూడండి. సో, అటవీ చట్టాలు గాని, పన్నుల నిరాకరణ, అలానే అస్పృశ్యత నిషేధం, బహిష్కరణ ఉద్యమం, మద్యపాన నిషేధం, నిర్మాణాత్మక ఉద్యమం. అయితే వీటి గురించి రాసినప్పుడు వాళ్ళేం పట్టించుకోరు. ఏం రెస్పాన్స్ కూడా ఇవ్వరు, తీసేయరు. అయితే ఇదే టైంలో అనమాట వెబ్ మిల్లర్ అనే అతను ఉంటాడనమాట. అతను యాత్రికుడనమాట. ఇట్లా అన్నీ తిరుగుతూ సో, అక్కడక్కడ జరిగేయన్నీ చూస్తారు గదా! సో, అతననమాట. అయితే అతను అమెరికాకు చెందినవాడు. అతనేం చేస్తాడంటే ఇలా చూసినప్పుడు ఇక్కడ దార్సానాలో ఉప్పు సత్యాగ్రహం జరుగుతుంది గదా! సో, చూద్దామని చూసినప్పుడు అక్కడ చాలా ఇబ్బందులు గినక ఇవన్నీ చూసి అతనికి గూడా ఇలా చేస్తున్నారా బ్రిటిష్ వాళ్ళని చెప్పి అతను కూడా బాధపడి ఇతను కూడా ప్రపంచానికి తెలిసేటట్టు చేస్తాడనమాట వెబ్ మిల్లర్. వీటి గురించి ఉప్పు సత్యాగ్రహం గురించి గానీ, ఈ బ్రిటిష్ వాళ్ళ గురించి అయితే చేయడం జరుగుతది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్‌లో అడుగుతాడనమాట. ఎవరు అమెరికా పాత్రికేయుడు ఎవరైనా అడుగుతారు. ప్రీవియస్‌లో అడిగారనమాట. సో, వెబ్ మిల్లర్ అనైతే గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత సో, మనం ఫస్ట్ అప్పుడు సైమన్ కమిషన్ 1922లో సైమన్ కమిషన్ వేశారన్నాం గదా! మనకి సైమన్ కమిషన్ ఎప్పుడొచ్చింది? 1928లో వచ్చింది. అయితే మనకి 1930 జూన్‌లో అయితే గవర్నమెంట్‌కైతే ఈ సైమన్ రిపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. అదే ఆ టైంలో మనకి బ్రిటిష్ ప్రధాని ఎవరంటే రామ్సే మెక్‌డొనాల్డ్. అయితే అతనేం చేస్తాడంటే ఇప్పుడు ఇక్కడ మనకి డిమాండ్‌లు ఇక్కడ అడిగాం గదా! సో, ఇక్కడ అడిగాం గాబట్టి వాళ్ళ కోసం అని చెప్పి ఇతనేం చేస్తాడంటే 3 రౌండ్ టేబుల్ సమావేశాలనైతే ఏర్పాటు చేస్తాడనమాట. ఎక్కడ? లండన్‌లో. సో, ఏర్పాటు చేసి అంటే ఇప్పుడు మనకి ఏదైనా చట్టాన్ని ఇక్కడ చట్టాలు వీళ్ళన్నీ ఇక్కడ అటవీ చట్టాలు తీసేయాలి ఇవన్నీ చెప్పారు గదా! వాళ్ళకి కొన్ని కావాలి, కొన్ని తీసేయాలి అని చెప్పారు మనకి. గాంధీజీ గారు లెటర్‌లో రాయడం గాని ఇలా చేశారు గదా! సో, వాటి కోసం అని చెప్పి ఇక్కడ 3 రౌండ్ టేబుల్ సమావేశాలనైతే ఏర్పాటు చేస్తారు. కానీ మనకి చట్టాలు రావాలంటే ఫస్ట్ అయితే మనకి ఐఎన్‌సీ ఆమోదించాలి. సో, ఐఎన్‌సీకి అధ్యక్షుడిగా నాయకుడు ఎవరిని పెట్టారు మనకి కాంగ్రెస్ మనకి గాంధీజీని పెట్టారు. సో, అతను చేస్తేనే మనకి మీటింగ్‌లో ఉండాలతను. సో, అప్పుడేం చేస్తారంటే రామ్సే మెక్‌డొనాల్డ్ ఇక్కడ ఇర్విన్ ఉన్నాడు గదా! సో, ఇర్విన్‌కైతే లెటర్ రాయడం జరుగుతది. ఎందుకు? ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశానికైతే మనకి ఫస్ట్ గాంధీజీ రావాలి అని చెప్పి లెటర్ రాయడం జరుగుతది. అయితే మనకి జరిగిన మొదటి రౌండ్ టేబుల్ సమావేశాన్నయితే ఇక్కడ బహిష్కరిస్తారనమాట. అంటే ఇక్కడ గాంధీజీ అయితే ఏం వెళ్ళాడనమాట. అయితే రెండో టేబుల్ సమావేశానికైతే రావాలి ఇవన్నీ చేయాలని చెప్పి, ఇవన్నీ చేయాలంటే అని చెప్పి రామ్సే మెక్‌డొనాల్డ్ ఇర్విన్‌కైతే లెటర్ రాయడం జరుగుతది. అయితే
అప్పుడేం జరిగిద్దంటే గాంధీజీని ఇక్కడ జైకర అలానే తేజ్ బహదూర్ సఫ్రు అనే ఇద్దరు వ్యక్తులు ఉంటారు కదా! సో, వాళ్ళేం చేస్తారంటే గాంధీజీని ఒప్పిస్తారనమాట. సో, ఇలా ఉన్నాయి గదా! సో, అలా చేస్తామని చెప్పి 2 టేబుల్ సమావేశానికైతే హాజరు కావాలి. దానివల్లకేం యూజ్ ఉంటది గదా! అన్నట్టుగా చెప్పి ఇతను చెప్పేసరికి సరేలే వీళ్ళ కోసం వెళ్దాం అన్నట్టుగా వీళ్ళ కోరిక మేరకైతే ఇతనైతే వెళ్ళడం జరుగుతది. రెండో రౌండ్ టేబుల్ సమావేశానికైతే. అదెప్పుడు జరిగిందంటే 1931 మార్చి 5 రోజైతే వెళ్ళడం జరిగిద్ది. ఇలా జరిగిన దీన్నే ఒప్పందాన్ని ఏమంటారంటే గాంధీ ఇర్విన్ ఒడంబిక లేదా ఢిల్లీ ఒడంబిక అంటారు. అయితే అక్కడేం చేస్తారంటే సరే దానికి నేనైతే రౌండ్ టేబుల్ సమావేశానికైతే వస్తాను. కానీ నాకైతే ఈ తీర్మానాలు కావాలి అని చెప్పి గాంధీజీ కొన్ని తీర్మానాలు చేస్తాడనమాట. ఆ తీర్మానాలు ఏంటంటే జైల్లో ఉన్న సత్యాగ్రహీలు ఉంటారు కదా! వాళ్ళనైతే విడుదల చెయ్యాలి. అలానే జప్తు చేసిన సత్యాగ్రహీల ఆస్తులు ఉంటాయి కదా! సో, వాటిని కూడా తిరిగిచ్చేయాలి. అలానే ఉప్పు తయారీపై ఆంక్షలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసేయాలి. మద్యపానాలపై కూడా ఆంక్షలైతే విధించాలని చెప్పి చెప్తాడు. అయితే ఇక్కడ ఇర్విన్ ఏం చేస్తాడంటే ఓకే చెప్తాడు. అలానే ఇర్విన్ అయితే ఒక 2 డిమాండ్‌లు పెడతాడనమాట. అవేంటంటే ఈ ఉద్యమాన్ని ఆపేయాలి. అలానే రౌండ్ టేబుల్ సమావేశానికైతే హాజరు కావాలని చెప్తాడు. అయితే గాంధీజీ అయితే ఓకే చెప్తాడనమాట. ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశానికైతే రావడానికైతే ఓకే చెప్తాడు. ఇలా జరిగిన ఒప్పందం ఉంది కదా! సో, దానినే గాంధీ ఇర్విన్ ఒడంబిక లేదా ఢిల్లీ ఒడంబిక అంటారు. సో, అది ఎప్పుడు జరిగిందంటే మనకి 1931 మార్చి 5 డేట్స్ అయితే గుర్తుపెట్టుకోండి. గాంధీజీ తీర్మానాలున్నాయి గదా! సో, ఆ తీర్మానాల్ని ఇక్కడ కరాచీ సమావేశం జరుగుతదనమాట 1931లో. కరాచీలో జరుగుతది. అయితే ఇక్కడ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ జరిగినప్పుడు ఇక్కడ అధ్యక్షుడు ఎవరుంటారంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉంటారు. సో, ఇక్కడ కమిటీలో గాంధీజీ తీర్మానాలనైతే ఇక్కడ పెట్టడం జరుగుతది. అయితే అప్పుడు ఐఎన్‌సీ అయితే ఆమోదించడం అయితే జరుగుతదనమాట. దీనితో అయితే ఏం జరుగుతదంటే భగత్ సింగ్, రాయగురు అలానే సుఖదేవ్ ఉంటారు కదా! వాళ్ళనైతే ఇదే టైంలో 1931 మార్చ్ 23 అప్పుడైతే మనకి వీళ్ళకైతే మరణశిక్ష అయితే విధించడం జరుగుతుంది. అయితే గాంధీజీ ఏం చేస్తాడంటే వీటితో ఈ తీర్మానాలతో పాటుగా ఈ శ్రద్ధాంజలి తీర్మానాన్ని కూడా ఐఎన్‌సీలో ఆమోదించాలని చెప్తారనమాట. సో, దీన్ని కూడా ఆమోదించడం అయితే జరుగుతది. అయితే ఈ రౌండ్ టేబుల్ సమావేశానికైతే గాంధీజీ అయితే హాజరు కావటం జరుగుతది. కాకపోతే రెండో రౌండ్ టేబుల్ సమావేశాన్ని అయితే గాంధీజీ అయితే వ్యతిరేకిస్తాడు. ఎందుకంటే ఆ మీటింగ్‌లో అయితే దళితులకు ప్రత్యేక నియోజకవర్గం కావాలని చెప్పి మాట్లాడతారు. సో, అదైతే గాంధీజీకి నచ్చక గాంధీజీ అయితే ఆ రౌండ్ టేబుల్ సమావేశాన్ని అయితే వ్యతిరేకించడం అయితే జరుగుతది. అయితే దాని తర్వాత 1932 జాన్ 4లో మళ్ళీ ఈ ఉద్యమాన్ని అయితే స్టార్ట్ చేస్తాడు. స్టార్ట్ చేశాక మళ్ళీ గాంధీజీని అయితే మళ్ళీ ఎర్రవాడి జైలుకైతే తీసుకెళ్లడం జరుగుతది. అయితే మనకి 1931 మార్చ్ 5లో మనకి ఢిల్లీ ఒడంబిక అప్పుడు జరిగింది కదా! సో, అప్పుడు మనకి ఎవరున్నారు? వైస్‌రాయ్ మనకి ఇర్విన్ ఉన్నారు. అయితే రెండో రౌండ్ టేబుల్ సమావేశం జరిగాక ఎవరున్నారంటే మనకి వెల్లింగ్టన్ అయితే ఉంటారనమాట. సో, మనకి గాంధీజీకి, ఇర్విన్‌కి అయితే మనకి ఒప్పందం జరిగింది. అక్కడ ఏమేమి తీర్మానాలు చేసుకుర్రు ఇవన్నీ ఉన్నాయి కదా! ఇవన్నీ అయితే ఈ వెల్లింగ్టన్ అయితే ఏం పట్టించుకోకుండా ఇంకా వేరే వేరే చట్టాలనైతే తీసుకొస్తాడనమాట. అలా తీసుకొచ్చాక ఏం జరుగుతుందంటే ఇక్కడ బ్రిటిష్ ప్రధాని ఉన్నారు కదా మనకి. సో, రామ్సే మెక్‌డొనాల్డ్ ఏం చేస్తారంటే మనకి దళితులకి ఇక్కడ మనం రెండో రౌండ్ టేబుల్ సమావేశంలో జరిగినప్పుడు దళితులకి ప్రత్యేక నియోజకవర్గం కావాలి అని చెప్పి ఇలా మాట్లాడారు కదా! సో, ఇక్కడ రామ్సే మెక్‌డొనాల్డ్ ఏం చేస్తారంటే దళితులకి ప్రత్యేక నియోజకవర్గం ప్రకటిస్తాడనమాట. అంటే కమ్యూనల్ అవార్డే ఇస్తాడనమాట 16th ఆగస్టు 1932లో. ఇచ్చినప్పుడు దీనికి నిరసనగా ఇక్కడ గాంధీజీకి నచ్చదనమాట. నచ్చక దీనికి నిరసనగా ఏం చేస్తారంటే గాంధీజీ జైల్లోనే ఆమరణ నిరాహార దీక్ష అయితే చేస్తాడు. అయితే దీనికి నిరసన గాంధీజీ చేస్తాడు నచ్చక. కాకపోతే అంబేద్కర్ అయితే ఇది రావాలనే అంటాడనమాట. దాని తర్వాత గాంధీజీకి అలాగే అంబేద్కర్‌కి మధ్యలో విభేదాలు ఏమన్నా వస్తాయేమో అని చెప్పి మదన్ మోహన్ మాలవీయ అలాగే సి. రాజగోపాలాచారి, రాజేంద్ర ప్రసాద్ నెక్స్ట్ ఎంసీ రాజా ఏం చేస్తారని చెప్తే ఇక్కడ వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే వీళ్ళందరూ కలిసి నలుగురు కలిసి అంబేద్కర్‌ని అయితే గాంధీజీ దగ్గరికి తీసుకెళ్తారనమాట. సో, ఇక్కడ మనకి ఆగస్టు ఇక్కడ మనకి ఇచ్చారు కదా! సో, దాన్నైతే కమ్యూనల్ అవార్డు ఉంది కదా! సో, ఆ కమ్యూనల్ అవార్డునైతే ఇక్కడ ఇది కరెక్టే అని చెప్పి గాంధీజీకి చెప్తాడనమాట. కాకపోతే గాంధీజీ అలా కాదు అని చెప్పి దాని గురించి అయితే వివరించడం అయితే జరుగుతుంది. జరిగాక
అక్కడ గాంధీజీ ఏం చెప్పారంటే దళితులకి 71 నియోజకవర్గాలకు బదులుగా 148 ఉమ్మడి నియోజకవర్గాలు అయితే కేటాయిస్తాం అని అయితే చెప్తాడు. దాంతో తర్వాత ఇక్కడ కమ్యూనల్ అవార్డుని అయితే గాంధీజీ వదిలేస్తాడు అనమాట. అంటే ఒకవేళ కమ్యూనల్ అవార్డు ఇస్తే ఇక్కడ దళితులు ఇట్లా సపరేట్గా ఉంటారు, సో వాళ్ళకి మధ్యనే ప్రజలకి విభేదాలు వస్తాయని చెప్పి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట గాంధీజీ అంబేద్కర్కి. సో దానివల్ల ఏం చేస్తారంటే ఓకే అని చెప్పి ఈ కమ్యూనల్ అవార్డుని అయితే వదిలేయడం జరుగుతుంది. ఇలా గాంధీజీ కన్నా అంబేద్కర్కి మధ్యలో జరిగిన ఒప్పందం ఉంటుంది కదా, సో ఆ ఒప్పందాన్ని పూనా ఒడంబిక అంటారు. అది ఎప్పుడు జరిగింది అని అంటే మనకి సెప్టెంబర్ 24, 1932లో అయితే మనకి జరిగింది. సో దాని తర్వాత మనకి 1933 మేలో అయితే మనకి ఈ ఉద్యమాన్ని అయితే తాత్కాలికంగా అయితే ఆపేస్తారు. దాని తర్వాత 1934లో మేలో అయితే అధికారంగా అయితే ఐఎన్సీ అధికారంగా అయితే మనకి ఈ ఉద్యమాన్ని అయితే ఆపివేయడం అయితే జరుగుతుంది. సో దాని తర్వాత అయితే గాంధీజీ ఐఎన్సీకి అయితే రాజీనామా అయితే చేస్తారనమాట. ఇది శాసనోల్లంఘన ఉద్యమం గురించి అయితే పూర్తి వివరాలన్నమాట.